హాయ్ ఎవ్రీవన్. చాలామంది ఫామ్ ఫిల్ చేసేస్తారు అండ్ వాళ్ళకి కూడా చాలామందికి కంగ్రాచులేషన్స్ మెయిల్స్ వచ్చినాయి. అండ్ అరౌండ్ ఒక 350 నంబర్స్ కూడా ఒక 609 క్రెడిట్స్ని క్లెయిమ్ చేసేసుకున్నారు. కంగ్రాట్స్ ఇప్పుడు దాకా చేసిన స్టెప్స్ అన్నీ చేసేసినందుకు. అండ్ ఇంక ఎవరైనా సరే ఏదైనా స్టెప్ చేయకుండా ఉంటే ప్లీజ్ కంప్లీట్ దెమ్. అండ్ మీరు కనుక ఫామ్ రీసెంట్గా నిన్న కానీ ఈరోజు కానీ ఫిల్ చేసి ఉంటే మీ యొక్క నేమ్ ఆ షీట్లో రావడానికి 1 డే టైం పడుతుంది, డోంట్ వర్రీ. అండ్ ఒకవేళ సేమ్ ప్రాసెస్ మీరు కనుక ఈరోజు కానీ నిన్న సాయంత్రం కానీ 609 క్రెడిట్స్ క్లెయిమ్ చేసుకుంటే రేపుడికి ఆ షీట్లోని మీ యొక్క క్రెడిట్స్ క్లెయిమ్ చేసుకున్నారని చెప్పి ఎస్కి మారుతుంది. ఓకే, ఏమీ వర్రీస్ అక్కర్లేదు, 1 డేకి ఆ షీట్లో డీటెయిల్స్ మారుతాయి. అండ్ ఎవరైతే 609 క్రెడిట్స్ క్లెయిమ్ చేసేసుకొని ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళ కోసం ఈ యొక్క వీడియో. అండ్ మిగతా వాళ్ళు ఎవరైనా చేయకపోయి ఉంటే మీరు ఆ స్టెప్స్ అన్ని కంప్లీట్ చేసి యూ కెన్ కంప్లీట్ దిస్ టాస్క్. ఓకే, ఒకవేళ మీకు వీడియోస్ కావాలనుకుంటే మీ షేర్ చేసే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా, అందులో మీకు ప్రీ వీడియోస్ ఉంటాయి. గూగుల్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలన్న వీడియో డిలీట్ అయ్యింది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఫిల్ చేస్తున్నప్పుడు కాంటాక్ట్ అవ్వని హెల్ప్ చేస్తాను. ఓకే, 609 క్రెడిట్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలన్నది ఛానల్లోనే ఉంటుంది, ప్లీజ్ గో త్రూ దట్. ప్రెసెంట్ మీరు ఏం చేయాలి, నెక్స్ట్ 609 క్రెడిట్స్ క్లెయిమ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, ఆ క్రెడిట్స్ నాకు అలా యూజ్ అవుతాయి అన్నది చెప్పడానికి ఇప్పుడు వచ్చాను. ప్రెసెంట్ మీకు పాయింట్ సిస్టమ్ చెప్తాను. ఓకే, దాని తర్వాత ఇందులో మీకు సిలబస్ ఏంటి, ఏమేమి చేయాలి అండ్ అవి ఎలా కంప్లీట్ చేయాలి, దేని నుంచి గైడెన్స్ తీసుకుంటారో ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ మీకు ఈ పాయింట్ సిస్టమ్ లింక్ అండ్ సిలబస్ లింక్ నేను మీకు లింక్స్ అన్ని రెండు వాట్సాప్లో షేర్ చేస్తాను. మీరు దాన్ని ఎక్కడైనా కాపీ చేసుకుని పెట్టుకోండి, ఆర్ఎల్స్ మీరు కాపీ చేసుకున్న తర్వాత బ్రౌజర్లో సెర్చ్ చేసినప్పుడు ఇలాగ బుక్ మార్క్ చేసుకోండి. ఓకే, ఆర్కేడ్ పాయింట్ సిస్టమ్ అని చెప్పి, సో దట్ మీకు ఈజీగా ఉంటుంది బుక్ మార్క్స్లోకి వెళ్ళి ఇక్కడ ఈజీగా యాక్సెస్ చేయడానికి. ఓకే, బుక్ మార్క్ చేసుకోండి, ప్రతిసారి మీరు కాపీ పేస్ట్ చేసిన పని ఉండదు. నేను ఎప్పుడైతే గ్రూప్లో షేర్ చేస్తానో ఈ లింక్స్ని మీరు కాపీ చేసుకుని పేస్ట్ చేసి ఇక్కడ బుక్ మార్క్ చేసేసుకోండి, బోత్ పాయింట్ సిస్టమ్ అండ్ సిలబస్ లింక్స్. ఫస్ట్ పాయింట్ సిస్టమ్కి వచ్చినప్పుడు మనకి నేను చెప్పాను కదా, స్టార్టింగ్లో మీ క్లాసెస్కి వచ్చినప్పుడు మనకి ఆర్కిడ్ ఫెసిలిటేటర్ ప్రోగ్రామ్లో ల్యాబ్స్ కంప్లీట్ చేయాలి. ఆ ల్యాబ్స్ కంప్లీట్ చేసిన టైంలో మీకు క్లౌడ్ కంప్యూటింగ్ స్కిల్స్ మీద కొంచెం నాలెడ్జ్ పెరుగుతుంది. అండ్ అది ఈజీగానే ఉంటే జస్ట్ యూట్యూబ్ని రిఫర్ చేసుకుని అవి కంప్లీట్ చేయడమే. ల్యాబ్స్ వాట్ ఈస్ వాట్ అనేది తెలుస్తుంది, ఐడియా వస్తుంది. అండ్ ఈ ల్యాబ్స్ మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే, లైక్ ఆర్కిడ్ గేమ్స్ అని, ట్రైవియా అని, స్కిల్ బ్యాచెస్ అని అండ్ ల్యాబ్ ప్రీ కోర్సెస్ అని చెప్పి ఉంటాయి అన్నమాట, 4 టైప్స్. ఓకే, ఇందులో మీకు పాయింట్స్ వచ్చేవి ఆర్కిడ్ గేమ్స్కి, ట్రైవియాస్కి అండ్ స్కిల్ బ్యాచెస్కి. మరి ల్యాబ్ ప్రీ కోర్సెస్ ఎందుకు బ్రో అంటే మీకు కొన్ని బోనస్ పాయింట్స్ వస్తాయి. ఆ బోనస్ పాయింట్స్ రావాలి అంటే ఈ ల్యాబ్ ప్రీ కోర్సెస్ కంప్లీట్ చేయాలన్నమాట. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ది స్టెప్స్ వన్ బై వన్. ఓకే, మీకు ఆర్కిడ్ గేమ్స్ అన్నవి మంత్కి 6 ఓపెన్ అవుతాయి. ఓకే, ఆర్కిడ్ గేమ్స్ మంత్కి 6 ఓపెన్ అవుతాయి. అందులో 4 ఎలా ఉంటాయంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అండ్ బూట్ క్యాంప్ అని చెప్పి ఉంటుంది అలాగా. అండ్ ఇంకొక 2 స్పెషల్ గేమ్స్ ఉంటాయి, ఒకటి మంత్లీ స్పెషల్ గేమ్, ఇంకోటి సర్టిఫికేషన్ జోన్ అని చెప్పి. ఓకే, ఇప్పుడు వచ్చాను అంటే మనకి ఆర్కేడ్ గేమ్స్ 6 పర్ మంత్ వస్తాయి. ఓకే, 6 పర్ మంత్. అండ్ ఈ ప్రోగ్రామ్ మనకి 2 మంత్స్ ఉంటుంది కాబట్టి టోటల్గా 12 ఆర్కేడ్ గేమ్స్ వస్తాయి. 12 ఆర్కేడ్ గేమ్స్. ఓకే, 2 మంత్స్ ప్రోగ్రామ్లో టోటల్గా 12 ఆర్కేడ్స్ ఉంటాయి. అండ్ దీనికి ప్రతి ఒక్క ఆర్కేడ్ గేమ్కి మీకు 1 పాయింట్ వస్తుంది ఒక ఆర్కేడ్ కంప్లీట్ చేసినందుకు. అండ్ ప్రతి ఒక్క ఆర్కేడ్ దాంట్లోని మీకు ఒక 12 to 13 ల్యాబ్స్ దాకా ఉంటాయి. ఓకే, మారుతూ ఉంటాయి. ఒక ఆర్కేడ్ గేమ్లో 12 to 13 ల్యాబ్స్ ఉంటాయి. అండ్ ఒక ఆర్కేడ్ గేమ్ కంప్లీట్ చేసినందుకు 1 పాయింట్ వస్తుంది. ఓకే, అండ్ మంత్కి 6 ఓపెన్ అవుతాయి. అండ్ ఈ ప్రోగ్రామ్ 2 మంత్స్ కాబట్టి 2 మంత్స్ ప్రోగ్రాంలో మీకు టోటల్గా 12 ఆర్కేడ్ గేమ్స్ ఓపెన్ అవుతాయి. ఓకే, అది ఆర్కేడ్కి వచ్చిన ఇన్ఫర్మేషన్. అండ్ కమింగ్ టు ట్రైవియాకి వచ్చి మీకు మంత్కి 4 ఓపెన్ అవుతాయి. ఓకే, మంత్కి 4 ఓపెన్ అవుతాయి. ఇన్ సేమ్ వే 2 మంత్స్ ప్రోగ్రామ్ కాబట్టి మీకు టోటల్గా 8 ట్రైవియాస్ ఉంటాయి. ఓకే, 8 ట్రైవియా ఉంటుంది. అండ్ సేమ్ దీనికి కూడా 1 పాయింటే, ఒక ట్రైవియా కంప్లీట్ చేసినందుకు 1 పాయింట్. అండ్ ఇది ఈచ్ ట్రైవియాలో వచ్చి మీకు 4 ల్యాబ్స్ ఉంటాయి. ఓకే, ఒక్కొక్క ట్రైవియాలో 4 ల్యాబ్స్ ఉంటాయి. 4 ల్యాబ్స్ కంప్లీట్ చేస్తే ఒక ట్రైవియా అయినట్టు. అండ్ ఒక ట్రైవియా అయినందుకు మీకు
1 పాయింట్ వస్తుంది. 2 మంత్స్ ప్రోగ్రామ్లో మీకు టోటల్గా 8 ట్రైవియాస్ ఉంటాయి. ఓకే, ఇది ట్రైవియా ఇన్ఫర్మేషన్. అండ్ స్కిల్ బ్యాచెస్కి ఏంటి అంటే మీకు ఇది ఒక అరౌండ్ 60 దాకా ఉంటాయి, 60 బ్యాచెస్ దాకా ఉంటాయి. ఓకే, ఇందులో మీరు చేయాలనుకున్నవి ఎంత చేయాలనుకుంటే అంత చేయొచ్చు. మామూలుగా మీకు అల్టిమేట్ మైల్ స్టోన్ అంటే ఫిఫ్త్ ఉంటుంది కదా, అది రావాలి అంటే మీరు సమ్వేర్ అరౌండ్ ఒక 55 అలాగా, ఎగ్జాక్ట్ 55 చెప్పను, 55 to 60 ఇలాగ ఏదో ఒక కౌంట్లో మీరు చెయ్యాలి. లేదు మాకు కింద చాలు అనుకుంటే జస్ట్ మీరు ఒక 35 చేయడము లేకపోతే 22 చేయడము అలాగా ఆ ఒక్క స్టేజ్ ప్రకారంగా చేస్తే మీకు అవి సరిపోతాయి. ఐ మీన్ ఒక స్టేజ్ వరకు ఇన్ని పాయింట్స్ కావాలి అనుకుంటే. అండ్ దీని ఒక పాయింట్ సిస్టమ్ వచ్చి ఎలా ఉంటుందంటే 0.5 పాయింట్స్ ఫర్ సింగిల్ బ్యాచ్. ఒక బ్యాచ్ చేసినందుకు మీకు 0.5 పాయింట్స్ వస్తాయి. ఓకే, అలాగా మీకు 1 పాయింట్ రావాలి అంటే 2 స్కిల్ బ్యాచెస్ చేయాలి. ఓకే బ్రో, నేను ఒక స్కిల్ బ్యాచ్ చేశాను, నాకు 0.5 పాయింట్ వస్తుందా అంటే కాదు. 2 స్కిల్ బ్యాచెస్ కంప్లీట్ చేస్తే 1 పాయింట్ వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సమ్ రూట్సే 11 స్కిల్ బ్యాచెస్ చేశారు అనుకోండి. 11 స్కిల్ బ్యాచెస్ చేస్తే మీకు వచ్చే పాయింట్స్ 5 ఓకే, అండ్ నాట్ 5.5. ఓకే, ఇది ఒకటి అర్థం చేసుకోండి. మీకు వచ్చే 5 పాయింట్స్ వస్తే అండ్ మీకు 6 పాయింట్స్ రావాలంటే 12 స్కిల్ బ్యాచెస్ కంప్లీట్ చేయాలి. ఓకే, 12 కంప్లీట్ చేస్తే మీకు 6 వస్తాయి. ఈ ప్రాసెస్లో మీకు స్కిల్ బ్యాచెస్ వస్తుంది. అండ్ ల్యాబ్ ఫ్రీ కోర్సెస్ ఏంటి అంటే మీకు ల్యాబ్ ఫ్రీ కోర్సెస్కి ఎలాంటి పాయింట్స్ రావు. ఓకే, నో పాయింట్స్ ఫర్ ల్యాబ్ ఫ్రీ కోర్సెస్. బట్ ఈ ల్యాబ్ ఫ్రీ కోర్సెస్ చేయడం వల్ల మీకు బోనస్ పాయింట్స్ వస్తాయి. ఓకే, ల్యాబ్ ఫ్రీ కోర్సెస్ చేయడం వల్ల బోనస్ పాయింట్స్ వస్తాయి. ఆ బోనస్ పాయింట్స్ ఎలాగా అంటే మీకు కంప్లీట్గా 4 మైల్ స్టోన్స్ ఉంటాయి. ఓకే, మైల్ స్టోన్స్ వేరు, స్టేజెస్ వేరు. ఓకే, స్టేజెస్ అంటే మీకు స్వాక్స్ వచ్చే స్టేజెస్. మైల్ స్టోన్స్ అంటే ఒక్కొక్క మైల్ స్టోన్ ఉంటుంది అనమాట. మీరు ఇన్ని ఆర్కేడ్, ఇన్ని డ్రైవ్, ఇన్ని స్కిల్ బ్యాచెస్, ఇన్ని ల్యాబ్ ఫ్రీ కోర్సెస్ కంప్లీట్ చేస్తే ఇన్ని బోనస్ పాయింట్స్ వస్తాయి. అండ్ సెకండ్ మైల్ స్టోన్కి ఇన్ని బ్యాచెస్ కంప్లీట్ చేస్తే మీకు ఇన్ని బోనస్ పాయింట్స్ వస్తాయి అని చెప్పి 4 మైల్ స్టోన్స్ ఉంటాయి. ఆ 4 మైల్ స్టోన్స్ గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ వాస్ ది కంప్లీట్ పాయింట్ సిస్టమ్ స్ట్రక్చర్. ఆర్కేడ్ గేమ్స్ ఉంటే 6th మంత్కి 6 ఓపెన్ అవుతాయి అండ్ 2 మంత్స్కి 12 ఓపెన్ అవుతాయి. ఈచ్ 1 పాయింట్. ఒక ఆర్కేడ్ గేమ్లో మీకు వచ్చి 12-13 ల్యాబ్స్ ఉంటాయి. అండ్ ట్రైవియా మంత్కి 4 ఓపెన్ అవుతాయి, 2 మంత్స్కి 8 ట్రైవియాస్ ఓపెన్ అవుతాయి. అండ్ ఈచ్ ట్రైవ్ విల్ బి హ్యావింగ్ 1 పాయింట్. అండ్ ఒక ట్రైవియాలో 4 ల్యాబ్స్ ఉంటాయి. స్కిల్ బ్యాచెస్ టోటల్గా 60-55 ఉంటాయి. ఎన్ని చేస్తారన్నది మీ యొక్క పేషెన్స్ అండ్ మీ యొక్క వర్క్ బట్టి ఉంటుంది. అండ్ మీరు ఎన్ని స్కిల్ బ్యాచెస్ చేస్తారో, ఎన్ని బ్యాచెస్, ఎన్ని ల్యాబ్స్ చేస్తారో అంత క్వాంటిటీ ఆఫ్ స్వాక్స్ మీకు వస్తాయి. ఓకే, స్వాక్స్ అంటే ఒక ప్రైజ్ ఐటమ్స్. అండ్ ల్యాబ్ ఫ్రీ కోర్సెస్ పాయింట్స్ ఉండవు. ఈ ల్యాబ్ ఫ్రీ కోర్సెస్ సమ్వేర్ అరౌండ్ ఒక 18 అలా ఉంటాయి, 18 అలా ఉంటాయి, 18. అండ్ ల్యాబ్ ఫ్రీ కోర్సెస్ చేయడం వల్ల మీకు బోనస్ పాయింట్స్ ఓపెన్ అవుతాయి. ఈ బోనస్ పాయింట్స్ అర్థం కావాలంటే మైల్ స్టోన్స్ అర్థం కావాలి. 4 మైల్ స్టోన్స్ ఉంటాయి. ఇన్ని నెంబర్ ఆఫ్ ల్యాబ్స్ చేస్తే ఈ మైల్ స్టోన్ ఓపెన్ అవుతుంది అని చెప్పి ఉంటుంది. సో దట్ ఆ మైల్ స్టోన్కి మీకు బోనస్ పాయింట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఓకే, లెవెల్ 1 అంటే ఇది ఒక ఆర్కేడ్ గేమ్. ఓకే, ఈ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఆర్కేడ్ గేమ్స్. ఒక గేమ్ కంప్లీట్ చేసినందుకు 1 పాయింట్. అండ్ ట్రైవియా కూడా 1 గేమ్ కంప్లీట్ చేసినందుకు 1 పాయింట్. అండ్ స్కిల్ బ్యాచెస్కి 2 స్కిల్ బ్యాచెస్ చేస్తే 1 పాయింట్. మైల్ స్టోన్స్ చేస్తే ఇన్నైతే మైల్ స్టోన్స్ కంప్లీట్ చేస్తారో అండ్ బోనస్ పాయింట్స్ వస్తాయి. ఆ బోనస్ పాయింట్స్ ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫస్ట్ మైల్ స్టోన్. ఓకే, ఫస్ట్ మైల్ స్టోన్లో ఏంటంటే 6 ఆర్కేడ్ కంప్లీట్ చేయాలి. 6 ఆర్కేడ్, 5 ట్రైవియా, 14 స్కిల్ బ్యాచెస్ అండ్ 6 ఎనీ ల్యాబ్ ఫ్రీ కోర్సెస్. ఇచ్చిన ల్యాబ్ ఫ్రీ కోర్సెస్ 18 ల్యాబ్ ఫ్రీ కోర్సెస్లో ఏదైనా 6 కంప్లీట్ చేయాలి. ఓకే, ఇవాళ కంప్లీట్ చేసినందుకు మీకు టోటల్గా 18 పాయింట్స్ వస్తాయి. 6 + 5 11, 11 + 14 స్కిల్ బ్యాచెస్ చేశారు కాబట్టి 7, టోటల్గా 18 పాయింట్స్ వస్తాయి ఇలాగా. అండ్ ఫస్ట్ మైల్ స్టోన్ని అచీవ్ చేశారు కదా, ఇలాగ 6 ఆర్కేడ్, 5 ట్రైవియా, 14 స్కిల్ బ్యాచెస్, 6 ల్యాబ్ ఫ్రీ కోర్సెస్ కంప్లీట్ చేశారు కాబట్టి మీకు 2 బోనస్ పాయింట్స్ ఎక్స్ట్రాగా వస్తాయి. సో దట్ ఈ ఫస్ట్ మైల్ స్టోన్ కంప్లీట్ చేసినందుకు మీ దగ్గర ఉండే పాయింట్స్ 20 పాయింట్స్. ఓకే, ఇది ఒకటి. అండ్ మైల్ స్టోన్ 2 వచ్చినప్పటికి 8 ఆర్కేడ్ గేమ్స్. ఇక్కడ 6 + ఇంకొక 2 అలాగే 8 ఆర్కేడ్. అండ్ 5 ట్రైవియా అండ్ ఇంకొక ఎక్స్ట్రా 1 ట్రైవియా 6. ఇక్కడ 14 స్కిల్ బ్యాచెస్ ఉన్నాయి కదా, 28 స్కిల్ బ్యాచెస్ ఎక్స్ట్రా 14, ఇంకొక 14 చేస్తే 28. ఇంకొక 6 ల్యాబ్ ఫ్రీ కోర్సెస్, అలాగే 12 ల్యాబ్ ఫ్రీ కోర్సెస్. ఇలాగా కంప్లీట్ చేస్తే ప్రోగ్రామ్లో కంప్లీట్గా మీరు ఇన్ని నెంబర్ ఆఫ్ ఆర్కేడ్ గేమ్స్, ట్రైవియా, స్కిల్ బ్యాచెస్ అండ్ ల్యాబ్ ఫ్రీ కోర్సెస్ కంప్లీట్ చేస్తే టోటల్గా మీరు చేసిన ల్యాబ్స్కి వచ్చే పాయింట్స్ 28 అండ్ ఎక్స్ట్రాగా మీ చేతిలో ఉండే పాయింట్స్ 8. ఓకే, ఇక్కడ 2
ఇక్కడ రిమూవ్ చేస్తే 6 పాయింట్స్. అంటే ఈ మైల్‌స్టోన్ కంప్లీట్ చేయడం వల్ల మీకు ఎక్స్ట్రాగా వచ్చి 6 పాయింట్స్ అనమాట పర్టిక్యులర్ మైల్‌స్టోన్‌కి. టోటల్‌గా చూసుకుంటే మీకు బోనస్ పాయింట్స్ 8 బోనస్ పాయింట్స్. ఈ మైల్‌స్టోన్‌లో 6, ఈ మైల్‌స్టోన్‌లో 2. టోటల్‌గా ఆ రకంగా 8. అండ్ ఈ 28 ఎలాగా 8 + 6 14, 14 + 14 28. అండ్ ల్యాబ్ కోసం చెప్పాను కదా పాయింట్స్ రావు, బట్ బోనస్ పాయింట్స్ రావడానికి అవి ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. ఇన్ ద సేమ్ వే 30 మైల్‌స్టోన్ 3కి అండ్ అల్టిమేట్ మైల్‌స్టోన్ 4 కూడా సేమ్. ఇన్ని నెంబర్ ఆఫ్ 12 ఆర్కేడ్ చెప్పాను కదా, 2 మంత్స్కి కలిపి 12 ఆర్కేడ్ ఉంటాయి. 12 కంప్లీట్ చేయాలి అల్టిమేట్ మైల్‌స్టోన్ రావాలంటే. అండ్ 2 మంత్స్కి కలిపి 8 ఉంటాయి ట్రైవియా. ఆ 8 కంప్లీట్ చేస్తే మీకు ఇది కంప్లీట్ అవుతుంది. అండ్ 52 స్కిల్ బ్యాచెస్ అండ్ 24 టోటల్గా ల్యాబ్ కోసం 24 ఉంటాయి, 18 కాదు. ఆ 24 కంప్లీట్ చేస్తే మీకు అల్టిమేట్ మైల్‌స్టోన్ వస్తుంది. సో దట్ మీకు 25 మైల్‌స్టోన్ బోనస్ పాయింట్స్ వస్తాయి ఎక్స్ట్రాగా. లేదు మేము ఇంత చేయలేం బ్రో, మేము ఇదే చేయగలం అనుకోండి, 10 ఆర్కేడ్ గేమ్స్ అంటే 12 ఆర్కేడ్ గేమ్స్లో ఒక 10 గేమ్స్, 8 ట్రైవియాలో ఒక 7, ఉన్న 52-60 బ్యాచెస్లో 38, అండ్ ఉన్న 24 ల్యాబ్ కోర్సెస్లో ఎనీ 18. అంటే చాయిస్ తీసుకుంటాము, మిగతా కంప్లీట్ చేయలేము, టైం సరిపోదు అనుకుంటే ఇలాగ వస్తుంది. అండ్ ఓన్లీ థర్డ్ మైల్‌స్టోన్ యాక్టివేట్ అవుతుంది. మీకు ఎక్స్ట్రాగా వచ్చే బోనస్ పాయింట్స్ ఎన్ని ఉంటాయంటే 15. ఓకే, 15 పాయింట్స్ వస్తాయి ఎక్స్ట్రాగా. మీరు ఇక్కడ దీంట్లో వచ్చి ఎక్స్ట్రా 10 పాయింట్స్ మిస్ అయిపోతారు, అదొకటి. సో దట్ అర్థమవుతుంది కదా, మీరు ఎన్నైతే గేమ్స్ కంప్లీట్ చేసి ఎన్నైతే బ్యాచెస్ కంప్లీట్ చేస్తారో ఆ రకంగానే మీకు పాయింట్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. ఈ పాయింట్స్తోనే మీకు స్వాగ్ టైర్స్ ఓపెన్ అవుతాయి. ఓకే, స్టేజెస్ స్వాగ్స్కి వచ్చి స్టేజెస్ అంటాం. ఇది పాయింట్స్కి మైల్‌స్టోన్స్ కదా స్టేజెస్. స్వాగ్స్ స్టేజెస్ ఎలాగ ఉంటాయి అంటే స్టేజ్ 1 అని ఉంటుంది, ఇది ఫర్ 20 పాయింట్స్ ఉంటుంది. నార్మల్గా చెప్తున్నాను, ప్రెసెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో తెలీదు, మారిపోతూ ఉంటుంది. స్టేజ్ 1 20 పాయింట్స్ ఉంటుంది. ఇందులో మీకు ఒక 4 to 5 నెంబర్ ఆఫ్ స్వాగ్స్ వస్తాయి. ఓకే, అండ్ కొంచెం నార్మల్గా ఉంటాయి అవి. అండ్ స్టేజ్ 2 వచ్చి 45 పాయింట్స్ ఉంటుంది. స్వాగ్ కౌంట్ పెరుగుతుంది అండ్ దాని యొక్క క్వాలిటీ కూడా పెరుగుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో టీ షర్ట్ వచ్చింది అనుకోండి, హాఫ్ హ్యాండ్స్ టీ షర్ట్, ఇందులో ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్ ఒకటి వస్తుంది గూగుల్ బ్రాండింగ్తోనే. అండ్ ఇందులో నార్మల్ బ్యాగ్ వస్తే ఇందులో కొంచెం హై క్వాలిటీ బ్యాగ్ వస్తుంది, హై కెపాసిటీ అండ్ హై మోర్ ఫీచర్స్తో. అలాగా స్వాగ్స్ మారుతాయి. ఇన్ ద సేమ్ వే స్టేజ్ త్రీకి ఒక 65 పాయింట్స్. ఓకే, ఇన్ ద సేమ్ వే స్టేజ్ 4కి ఒక 75 పాయింట్స్ అండ్ 5కి 85. ఓకే, మేము ఇన్ని పాయింట్స్ మేము జస్ట్ ఓన్లీ 2 మంత్స్లోనే కంప్లీట్ చేయాలా బ్రో అంటే అక్కర్లేదు. ఈ 2 మంత్స్లో చేస్తే మీకు ఈ బోనస్ పాయింట్స్ వస్తున్నాయి కదా, ఆ బోనస్ పాయింట్స్ వస్తాయి. ఈ 2 మంత్స్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా స్వాగ్ స్టోర్ అని చెప్పి ఉంటుంది. ఆ స్టోర్ ఓపెన్ అవ్వడానికి ఒక 2 మంత్స్ కానీ 1 మంత్ కానీ టైం పడుతుంది. ఆ 2 మంత్స్ 1 మంత్లో టైంలో కూడా మీకు ఆర్కేడ్ గేమ్స్ ట్రైవియాస్ ఓపెన్ అవుతాయి. ఆ టైంలో కూడా మీరు చేసుకోవచ్చు అవి. సో దట్ ఆ పర్టికులర్ ల్యాబ్స్ చేసినందుకు పాయింట్స్ కూడా మీకు యాడ్ అవుతాయి. ఓకే, బట్ ఈ బోనస్ పాయింట్స్ ఉంటున్నాయి కదా, ఆ బోనస్ పాయింట్స్ రావాలంటే ఈ జస్ట్ ఈ 2 మంత్స్ టైంలోనే మీరు కంప్లీట్ చేయాలి ఫస్ట్ థింగ్. అండ్ సిలబస్కి వచ్చినప్పటికి మేము ల్యాబ్స్ అక్కడ చేయాలి బ్రో యాక్సెస్ అంటే సిలబస్ లింక్ నుంచి మీకు యాక్సెస్ ఉంటుంది. ఓకే, ఈ సిలబస్ పేజ్కి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ బ్యాచెస్ ఉంటాయి, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, బేస్ క్యాంప్, సర్టిఫికేషన్ జోన్, మంత్లీ. ఇవి ఇంకా ఓపెన్ కాలేదు, ఓపెన్ అయితే ఇక్కడ యాక్టివేట్ అవుతాయి. అండ్ ఈ రెండింటికి టైం లిమిట్ ఉంటుంది, పర్టికులర్ టైంలో కంప్లీట్ చేయాలి అని చెప్పి. ఓకే, అది చూసుకోండి. అండ్ సేమ్గా ఆర్కేడ్ ట్రైవియా కూడా వీక్ 1, వీక్ 2, వీక్ 3, వీక్ 4. ఓకే, అండ్ ఇక్కడ స్కిల్ బ్యాచెస్ ఉంటాయి. స్కిల్ బ్యాచెస్ మీకు డిఫికల్టీ లెవెల్ ప్రకారంగా డివైడ్ ఉంటాయి. బిగినర్, బోత్ స్కిల్ బ్యాచెస్ అండ్ ల్యాబ్ కోర్సెస్ ఇక్కడ ఉంటాయి. బిగినర్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్. ఇవన్నీ కంప్లీట్ చేసేస్తాం బ్రో. మాకు ఇంకా స్కిల్ బ్యాచెస్ కావాలి, ఇంకా పాయింట్స్ కావాలి, మాకు అల్టిమేట్ స్టేజ్ రీచ్ అవ్వడానికి ఇంకా పాయింట్స్ కావాలి అంటే ఇది క్లిక్ చేశారంటే మీకు ఇంకా స్కిల్ బ్యాచెస్ వస్తాయి. ఓకే, ఇక్కడ ఇది క్లిక్ చేసుకుని ఇంకా స్కిల్ బ్యాచెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ల్యాబ్ కోర్సెస్ అండ్ ఇవన్నీ స్కిల్ బ్యాచెస్. ఓకే, మీకు డిఫికల్టీ వైస్ ఉంటాయి. అంటే బిగినర్ అనుకుంటే కొంచెం ఈజీగా అయిపోతాయి. ఇక్కడ మీకు ల్యాబ్స్ ఉంటాయి, ఎన్ని కౌంట్ అనేది. అండ్ నీకు ల్యాబ్ కోర్సెస్లో ల్యాబ్స్ ఉండవు, జస్ట్ వీడియోస్ కింద వస్తాయి, అది మీరు స్కిప్ చేయొచ్చు ఆర్ఎల్స్ వినొచ్చు, మీ ఒక ఇంట్రెస్ట్ అది. అండ్ ఇంటర్మీడియట్ కొంచెం డిఫికల్ట్ ఉంటాయి, అండ్ అడ్వాన్స్డ్ అంటే ఇంకొంచెం డిఫికల్ట్ ఉంటాయి. ఓకే, మీరు క్రెడిట్స్ తీసుకున్నారు కదా, 609 క్రెడిట్స్. 609 క్రెడిట్స్ దేనికి యూజ్ అవుతాయి అంటే ఈ స్కిల్ బ్యాచెస్ కంప్లీట్ చేయడానికి ఆ ఒక 609 క్రెడిట్స్ యూజ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు చూసారంటే 4 క్రెడిట్స్ అని ఉంది కదా, మీకు యూజ్ చేసిన 609 క్రెడిట్స్లో 4 క్రెడిట్స్ ఈ 4 ల్యాబ్స్ చేయడానికి యూజ్ అవుతాయి. అండ్ 2 క్రెడిట్స్ అలాగా ఈ క్రెడిట్స్ అన్నీ మీకు యూజ్ అవుతాయి అనమాట ఈ పర్టికులర్ ల్యాబ్స్ చేయడానికి. కొన్నిటికి క్రెడిట్స్ అవసరం లేదు, ఎందుకంటే క్రెడిట్స్ అడగవు అనమాట. అండ్ ఈ ప్రోగ్రామ్ అంతా అయినప్పటికీ మీకు 609 క్రెడిట్స్ అయిపోతాయంట.
చెప్పలేము. జస్ట్ ఓన్లీ ఒక 300 అవ్వచ్చు. మిగతా 309 ఉండిపోవచ్చు మీ అకౌంట్‌లో. సో, అది ప్రాబ్లమ్ కాదు. మీరు ఎంతవరకు చేస్తారన్నది మీ దాన్ని బట్టి. ఓకే. మీ యొక్క హార్డ్ వర్క్ అండ్ మీ యొక్క డెడికేషన్ బట్టి ఎండ్ వరకు. ఈ స్కిల్ బ్యాచెస్ మీరు మంత్‌లో ఎప్పుడైనా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 మంత్స్ ప్రోగ్రామ్ ఉంది కదా! 2 మంత్స్ ప్రోగ్రామ్‌లో ఎప్పుడైనా చేయొచ్చు. మీరు ఫ్రీ టైమ్‌లో చూసుకొని ఖాళీగా ఉన్నప్పుడు ఈ స్కిల్ బ్యాచెస్‌ని ఈ ల్యాబ్స్ కంప్లీట్ చేయడమే. ఒక స్కిల్ బ్యాచ్‌కి 4 ల్యాబ్స్ ఉంటాయి. 3 ల్యాబ్స్ ఉంటాయి. 5 ఉంటాయి, 6 ఉంటాయి, 7 ఉంటాయి. డిపెండ్స్ అనమాట. డిపెండింగ్ ఆన్ ది హార్డ్ లెవెల్ ఆఫ్ ది స్కిల్ బ్యాచ్. ఆ పర్టికులర్ స్కిల్ బ్యాచ్‌కి ఎంతైతే డిఫికల్టీ ఉంటుందో దాని ప్రకారంగా ల్యాబ్ కౌంట్ ఉంటుంది. ల్యాబ్ చేసే ప్రాసెస్ కూడా ఉంటుంది. అండ్ ప్రెసెంట్ ఆర్కేడ్ ఎలాగా ఏ గేమ్స్ ఎలా చేయాలి అంటే ఇక్కడ యాక్సెస్ కోడ్ ఉంటుంది కదా! ఈ యాక్సెస్ కోడ్ని కాపీ చేసుకోవాలి. ఓకే. కాపీ చేసుకుని ఈ బ్యాచ్‌లో క్లిక్ చేయండి. ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. దీంతో మీరు మీ యొక్క అకౌంట్‌తో లాగిన్ అవ్వాలి. ఓకే. మీరు ప్రోగ్రామ్‌కి ఏదైతే మెయిల్‌తో లాగిన్ అయ్యారో ఆ ప్రోగ్రామ్‌తో లాగిన్ అవ్వాలి. నేనైతే ఆదిత్య కర్రీ 05 అన్న అకౌంట్‌తో లాగిన్ అయ్యాను కాబట్టి నేను అది ఓపెన్ చేస్తున్నాను. చూసాక ఇక్కడ నాకు 600 క్రెడిట్స్ ఉన్నాయి కదా! ఇది నా అకౌంట్. సో దట్ మీకు అర్థమవుతుంది. ఓకే. ఈ అకౌంట్ నేను లాగిన్ అయ్యాను ప్రోగ్రామ్ అని చెప్పి చేసి ఇక్కడ జాయిన్ ది గేమ్ ఉంది కదా! అది క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మీరు కాపీ చేసుకున్న యాక్సెస్ కోడ్ పేస్ట్ చేయండి. జాయిన్. మీరు ప్రోగ్రామ్లో జాయిన్ అవుతారు. ఈ ల్యాబ్లో జాయిన్ అవుతారు. ఓకే. చెప్పాను కదా ఆర్కేడ్కి మనకు టోటల్గా 12 గేమ్స్ ఉంటాయని చెప్పి 7 + 5 12. దీని మీద స్టార్ట్ మాడ్యూల్ కొట్టి ఇలా క్లిక్ చేసి ఇక్కడ మీకు ఇది అలా వస్తుంది. దీన్ని కాపీ చేయండి. ఈ ల్యాబ్ పేరు కాపీ చేసి యూట్యూబ్కి వెళ్ళండి. యూట్యూబ్కి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయండి. క్లిక్ ఎంటర్. మీకు వీడియోస్ వస్తాయి. టెక్ ఆప్స్ అని చెప్పి, బీటెక్ఈ అని చెప్పి, డిఫరెంట్ క్విక్ ల్యాబ్స్ అని చెప్పి డిఫరెంట్ ఛానల్స్లో మీకు ఈ వీడియోస్ అన్ని ఎక్స్ప్లెనేషన్ పార్ట్ వస్తుంది ఆ పర్టికులర్ ల్యాబ్కి. మీరు ఏం చేయాలి అంటే జస్ట్ సింపుల్గా ఏదైతే రన్ టైం తక్కువగా ఉంది అండ్ మీకు ఏ ఛానల్లో ట్రస్ట్గా ఉంటుంది అనుకున్న వీడియోని క్లిక్ చేసి వాడు ఏం చేస్తున్నారో చూసి చేయడమే. ఓకే. ఇక్కడ మీరు స్టార్ట్ ల్యాబ్ చేయాలి. స్టార్ట్ ల్యాబ్ చేసిన తర్వాత ఓపెన్ గూగుల్ క్లౌడ్ కమ్యూనిటీ అని వస్తుంది. దాన్ని మీరు రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ క్లిక్ చేస్తే ఇంకొక ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారంటే స్టార్ట్ ల్యాబ్ చేస్తున్నాను. ఒకసారి ఇలాగా స్లోగా ఉంటుంది. మీరు ఒక నెట్వర్క్ని చూసుకోండి అంతే. ఐఎమ్ నాట్ ఏ రోబోట్ క్లిక్ చేయండి. ఓకే. నాకు ఒక నెట్వర్క్ ఇష్యూ వచ్చింది. దానివల్ల ఓపెన్ కావట్లేదు. ఈ ప్రాసెస్లో మీరు ఆ ల్యాబ్స్ కంప్లీట్ చేయండి. ల్యాబ్స్ కంప్లీట్ చేశాక అది ఓపెన్ అవుతాయి. తర్వాత అది అయిపోతుంది ప్రాసెస్. ఇన్ దిస్ వే మీరు ఆ ల్యాబ్స్ కంప్లీట్ చేయాలి. ఓకే. ఆ యాక్సెస్ కోడ్ని కాపీ చేసుకొని ఆ ఒక బ్యాచ్ క్లిక్ చేసి మీరు పేస్ట్ చేస్తే జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత ఆ ల్యాబ్స్ కంప్లీట్ చేయడమే. ఒక బ్యాచ్ కంప్లీట్ అయినందుకు 1 పాయింట్ వస్తుంది. సేమ్ వే నేను ఏదైతే స్ట్రక్చర్ చెప్పానో ఆ స్ట్రక్చర్లో పాయింట్స్ వస్తాయి. ఓకే. యూట్యూబ్లో చూసుకుని ఆ వీడియోస్ కంప్లీట్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఈ పర్టికులర్ వీడియో అప్లోడ్ చేస్తున్న కింద కామెంట్స్ ఉంటుంది కదా! కామెంట్స్లో అడగండి. ఆ రోజు గ్రూప్లో అడగండి. ఓకే. దిస్ వాస్ ది ప్రాసెస్. అండ్ మీరు ఎంత ఫాస్ట్గా చేస్తే అంత బెటర్. ఎందుకంటే ప్రాసెస్ అయిపోతూ ఉంటుంది. గేమ్స్ అన్ని కంప్లీట్ అయిపోతూ ఉంటాయి. మీకు ఆర్కేడ్ కానీ ట్రైవే కానీ కంప్లీట్ చేయాలంటే ఓన్లీ 1 మంత్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్లో 6 గేమ్స్ 4 ట్రైవే ఓపెన్ అవుతాయని చెప్పాను కదా! ఆ 6 మంత్స్ 6 గేమ్స్ 4 ట్రైవియాస్ ఆ మంత్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేయాలి. అండ్ నెక్స్ట్ మంత్ లోపల కూడా సేమ్ ఆ మంత్లోనే కంప్లీట్ చేయాలి. స్కిల్ బ్యాచెస్ 2 మంత్స్లో ఏ టైంలో కంప్లీట్ చేసినా ఓకే. మీ ఫ్రీ టైంలో కంప్లీట్ చేసుకుని బెస్ట్ అది. బట్ ఆర్కేడ్ ట్రైవియా మాత్రం ఏం చేస్తారంటే అలాగా ఫాస్ట్గా మీకు ఫ్రీగా ఉన్నప్పుడు కంప్లీట్ చేసేసుకోండి. అండ్ మీకు డేకి 15 ల్యాబ్స్ మాత్రమే లిమిట్ ఉంటాయి. ఓకే. 15 ల్యాబ్స్ 15 ల్యాబ్స్ లిమిట్ ఉంటుంది. అండ్ ప్రతి 2 అవర్స్కి ఇంకొక ల్యాబ్ ఎక్స్ట్రాగా వస్తుంది కౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్కేడ్ చేస్తున్నారు కదా! ఆర్కేడ్కి మీకు టోటల్గా 12 ఉంటాయి కదా ల్యాబ్స్. మీరు ఆ 12 కంప్లీట్ చేశారంటే మీకు ఇంకా డేలో చేయాల్సిన 3 ఉంటాయి. 3 లిమిట్. ఓకే. మీరు మిగతా ల్యాబ్స్ మిగతా సెకండ్ డే చేసుకోవడమే. సో దట్ ఒక్కొక్క డే 15 ల్యాబ్స్ ఉంటాయి కాబట్టి ఇది ఒక్క రోజులో చేసిపోయే పని కాదు. జస్ట్ కన్సిస్టెంట్గా డేకి వచ్చి ఒక 1 అవర్ 2 అవర్ కూర్చుంటే అలా కంప్లీట్ అవుతూ ఉంటాయి. సో దట్ మీకు పాయింట్స్ వస్తాయి. అండ్ ఆ పాయింట్స్తో మీకు స్టేజెస్ ఓపెన్ అవుతాయి. సో ఎక్స్ని ఎక్కువ తెచ్చుకోవచ్చు. ఓకే. ఇది ప్రాసెస్. అండ్ ఒక పర్టికులర్ ల్యాబ్ కంప్లీట్ చేయాలంటే మీకు ఓన్లీ 5 ఐటమ్స్ ఉంటాయి. 5 to 6 ఐటమ్స్ ఉంటాయి. మీరు 6 ఐటమ్స్ని కూడా ఇచ్చిన 5 ఐటమ్స్ని కూడా మీరు సరిగ్గా ఉపయోగించలేదు అనుకోండి. ఫెయిల్ అయిపోతూనే ఉంటుంది ల్యాబ్. ఎక్కువ అయిపోతున్నా సరే ఎక్కువ చేస్తూ ఉన్నట్టు. జస్ట్ ఒక టైం ఇచ్చుకొని లేకపోతే నేను కాంటాక్ట్ అయ్యి చేయండి. ఓకే.
3 టైమ్స్ ఫెయిల్ అయినా సరే మళ్ళీ చేసేసి చేయొద్దు. ఒక గేమ్ పోయిందంటే ఇంకా ఒక ల్యాబ్ పోయినా సరే ఆర్కేడ్ గేమ్‌లో కానీ, ట్రైవేలో కానీ కంప్లీట్‌గా బ్యాడ్జ్ రాదు మీకు. ఒక్క ల్యాబ్ పోయినా సరే. టోటల్‌గా అందులో ఎన్నైతే ల్యాబ్స్ ఉంటాయో అన్ని ల్యాబ్స్ కంప్లీట్ చేయాలి. అండ్ వన్స్ మీకు ఆ లిమిట్ అయిపోయాక పైన సపోర్ట్ కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఇంకొక 3 ల్యాబ్స్ ఎక్స్ట్రా ఇస్తారు. ఆ 3 ల్యాబ్స్ కూడా పోయినాయి అంటే ఇంకా గేమ్ పోయినట్టే. ఓకే. సో దట్ మీకు అల్టిమేట్ మైల్‌స్టోన్ రాదు. సో దట్ ఇక్కడ ఏంటంటే 12 ఆర్కేడ్ రావాలి కదా! ఈ బోనస్ పాయింట్స్ రావన్నమాట. అదొక్కటే చూసుకోండి. ఒక్క ఆర్కేడ్ గేమ్ పోయినా సరే రాదు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైల్‌స్టోన్ ఉంది కదా! ఇక్కడ 52 స్కిల్ బేజెస్ చేయాలన్నారు. మీరు 12 ఆర్కేడ్ చేసేసారు, 8 ట్రైవే చేసేసారు, 24 ల్యాబ్ కోర్సెస్ చేసేసారు. 51 స్కిల్ బేజెస్ చేశారు. మీకు వచ్చేలా 50 అయినా బోనస్ పాయింట్స్ వస్తాయి. 25 బోనస్ పాయింట్స్ రావు. ఒక్క స్కిల్ బ్యాచ్ అయిపోయినా సరే. ఒక్క మైల్‌స్టోన్‌కి ఏదైతే రిక్వెస్ట్స్ ఉంటాయో అవన్నీ కంప్లీట్ చేస్తేనే మీకు వచ్చే బోనస్ పాయింట్స్ వస్తాయి. ఓకే. ఇది ప్రాసెస్ మొత్తం అంతా. మీరు వెంటనే రేపటి నుంచి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసేయండి. ఓకే. మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఐ విల్ బి అవైలబుల్. యూ కెన్ కాంటాక్ట్ మీ ఐదర్ ఇన్ ద కామెంట్ సెక్షన్ ఆర్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్ ఆర్ టు మై పర్సనల్ విండో. ఓకే. థ్యాంక్ యూ గైస్.